19వ నరకం విశేషణం. యజ్ఞాల్లో పశుహింసను ఏ శాస్త్రము సమర్థించలేదంటే తెలియకుండా మాట్లాడద్దు. గరుడ పురాణంలో యజ్ఞాల్లో పశుహింసని ఖండించాడు ఖచ్చితంగా. యజ్ఞాల్లో పశుహింస చేస్తే ఏ పశువుని వీడిక్కడ చంపాడో ఆ పశువు అక్కడ వాడిని చంపుతుందని చెప్పాడు. ఇప్పుడు చెప్పండి ఆర్య నాగరికత ఎటువంటిదో. యజ్ఞాల్లో పశుహింస చేయమని చెప్పలేదండి. మధ్యయుగాల్లో కొంతమంది అజ్ఞానంతో ఏమనుకున్నారు అంటే మనం తినే బెల్లం మొక్క దేవుడికి పెడుతున్నాం కదా, మనం తినే మాంసం కూడా పెట్టచ్చని పెట్టేశారు అంతే. ఇక్కడ ఎలాగో దాన్ని చంపడం తప్పనప్పుడు అక్కడే చంపొచ్చు కదా అని చంపారు. యజ్ఞాల్లో పశుహింసని వేదం కానీ శాస్త్రం కానీ అంగీకరించలేదు. యజ్ఞాల్లో విశేషణం అంటారు ఈ నరకాన్ని. విశేషణం అంటే పశువును చంపడం. యజ్ఞంలోనైనా సరే వేరే ప్రయోజనం కోసమైనా సరే తప్పనిసరి అయితే తప్ప పశుహింస చెయ్యడానికి వీలు. తప్పనిసరి కూడా ఏమిటంటే కొన్ని వర్గాలు కొందరు ప్రజలు మాంసాహారం తినకుండా ఉండలేరు. రెండోది శాకాహారంతో పాటు మాంసాహారం కూడా అంతో ఇంతో లేకపోతే కుదరదు.